హోప్ ఇండియా సమర్పిస్తున్న ఆత్మీయ మార్గాల కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క కడవరి దినాల్లో మన యొక్క ఆత్మీయ మార్గాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం, లేదా ఈ లోకములో ఉండే భక్తిహీనతను, ఈ లోకములో ఉండే దురాశలను చేత ఈడవబడి దేవునికి దూరం అవుతున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ప్రియులారా, ఈ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగా దేవుని బిడ్డలమయ్యుండి ఈ లోకములో ఉండే భక్తిహీనతను, ఈ లోకములో ఉండే దురాశల చేత మనము ఈడ్చబడుతున్నాం. కాబట్టి ఈరోజు దేవుడు మనకు ఇచ్చే ఒక ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే భక్తిహీనత వలన కలిగే ప్రమాదాలు. కాబట్టి ఆ యొక్క అపవాది అయినటువంటి సైతాను యొక్క పదునైన ఆయుధము ఏముంది అంటే భక్తిహీనత. భక్తిహీనత వల్ల అనేక మంది దేవుని పిల్లలు ఈ లోకములో కృషించి కృంగి నశించిపోవచ్చున్నారు. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి నిజంగా తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనంలో మనం చూసినట్లయితే మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశల విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని దేవుని వాక్యం మనకు బోధించుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఈ కడవరి దినాల్లో అంత్యకాలంలో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ కడవరి దినాల్లో ఈ అపవాది వేసే ఆ యొక్క భక్తిహీనతను మనము దూరంగా జీవించాలని దేవుని వాక్యం మనకు బోధించున్నది. అందుకనే అనేక సార్లు ఈ యొక్క ఉదాహరణలు మనం చూసినట్లయితే మన నిత్య జీవితంలో జరిగే ఆ యొక్క అపవాది శోధనల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ భక్తిహీనత, ఈ లోకములో ఉండే దురాశల వలన అనేక మంది ఆత్మీయులు తమ ఆత్మీయ జీవితాన్ని, తమ మార్గాల్ని కోల్పోతూ దేవునికి దూరస్తులు అవుతున్నారు. కావున ప్రియులారా, ఈ యొక్క ఆత్మీయ జీవితంలో, మన యొక్క ఆత్మీయ మార్గములో ఫలవంతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని అనుభవించడానికి ఆటంకమైనటువంటి ఈ భక్తిహీనత, ఈ దురాశల వలన మనము దేవునికి దూరస్తులుగా జీవిస్తున్నాం. అందుకనే ఈరోజు ప్రధానమైన అంశము దేవుడు మనకు బోధించే విషయం ఏమిటంటే ఆ యొక్క భక్తిహీనత వల్ల కలిగే ప్రమాదాలు, భక్తిహీనత వల్ల కలిగే ఆ యొక్క నాశనపు ఆ ఆలోచనలు. అందుకనే ఒక ఉదాహరణతో ఈ దైవ సందేశాన్ని మనము ధ్యానించుకుందాం. ఒక రాత్రి ఆ యొక్క యేసుక్రీస్తు వారిని ప్రార్థించుచుండగా ఆ గృహములో అపవాదికి సంబంధించినటువంటి అనేకమైన విరోధులు, ఆ యొక్క మత ఛాందస్సులు వచ్చి ఆ గృహములో వారిని చంపడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి యొక్క రాత్రికాల సమయంలో ఆ యొక్క కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రాణభయముతో దేవుని యందు నిజంగా విశ్వాసము కోల్పోయి దేవుని యందు భయభక్తులు కలిగి వారి ప్రాణాలను వారు కాపాడుకోవడానికి యేసు ఎవరో మాకు తెలియదని చెప్పి వారు సెలవిస్తున్నారు. అయితే ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ యొక్క ఉపమానంలో మనం చూసినట్లయితే నిజంగా యేసుక్రీస్తునందు భయభక్తులు కలిగిన ఒక చిన్న పాప ఆ యొక్క గృహంలో ఉంటున్నది. ఆ పాప నిజంగా ఆ యొక్క ఎవరైతే ఆ యొక్క చంపుతామని బెదిరిస్తున్నారో, ఆ గృహములో వచ్చి వారిని బెదిరిస్తున్నారో అలాంటి వారి యొక్క పాదాలు పట్టుకొని అంకుల్ అంకుల్ నిజంగా యేసు ప్రభు మాకు తెలుసు, యేసు ప్రభు మా యొక్క ఆరాధ్య దైవము, యేసు ప్రభువునే మేము సేవిస్తున్నాం, కానీ వీరందరూ అబద్ధాలు చెప్తున్నారు అంకుల్ అని చెప్పినప్పుడు నిజంగా ఆ యొక్క పాప భయభక్తులు చూసి, ఆ పాపకున్నటువంటి నిజంగా దేవుని యొక్క నిరీక్షణ చూసి, ఆ యొక్క మరణాయుధాలు ఎక్కుపెట్టినటువంటి ఆ యొక్క మత ఛాందస్సులో వారి యొక్క మరణాయుధాలను కిందకి దించి వారు నిజంగా వారిని క్షమించి, చూశారా ఈ యొక్క చిన్న పాపకున్నటువంటి భయభక్తుల్ని మీరు కలిగి ఉంటే మీ ప్రాణాలు మీరు దక్కించుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ యొక్క భయభక్తులు కలిగిన ఈ పాప వలె నిజంగా మనము కూడా మన జీవిత పర్యాంతం వరకు భయభక్తులు కలిగి జీవించడానికి నేర్చుకోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తున్నది. అందుకనే ప్రియులారా, ఈరోజు ఈ యొక్క భక్తిహీనత వల్ల కలిగే ప్రమాదాలను మనం చూసినట్లయితే నిజంగా భక్తిహీనత వలన వారికి శ్రమ,
భక్తిహీనత వలన కలిగినటువంటి వారికి శ్రమ ఏ విధంగా నిజంగా ఈ లోకములో శ్రమల పాలవుతున్నాం, ఏ విధంగా మనము దేవునికి దూరస్థులమై దేవుని మార్గాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కోల్పోయి మనం నిజంగా ఈ లోకములో భక్తిహీనతలో దురాశల్లో వీడవబడుతున్నాం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆత్మీయ మార్గములో ఈ యొక్క ఆత్మీయమైనటువంటి ఫలవంతమైన జీవితమును అనుభవించడానికి అపవాది వేయుచున్నటువంటి ఈ భక్తిహీనత లోకములో ప్రబలుచున్నది. నిజంగా ఈ భక్తిహీనత నిజంగా అనేక మంది దేవుని బిడ్డలను దేవునికి దూరం చేయుచున్నది. ఈ రోజుల్లో మనము హెచ్చరిక కలిగి ఉండవలసినది ఏమంటే, ఈ భక్తిహీనత వల్ల నీ విశ్వాసాన్ని కోల్పోతావేమో, నీ నిరీక్షణ కోల్పోతావేమో, దేవునికి దూరస్తుడు అవుతావేమో. ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తున్నది. ప్రియమైన దేవుని ప్రియులారా, అందుకనే అనేక సార్లు ఈ భక్తిహీనత వల్ల జరిగే ప్రమాదాలలో మొదటిగా శ్రమ అనుభవించడానికి అనేక అపవాది కుయుక్తులు మన మీద చేస్తాడు. అందుకనే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాగుకుని వారికి శ్రమ, బండి మోకులతో పాపమును లాగుకుని వారికి శ్రమ అని మనం చూసారా ప్రియులారా? పరిశుద్ధ గ్రంథము నుంచి ఈరోజు మనము నేర్చుకుపోయే ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజంగా ఆ యొక్క భక్తిహీనతను త్రాళ్ళతో లాగుకుని వారికి శ్రమ, నిజంగా బండి మోకులు వంటి ఆ పాపమును లాగుకుని వారికి శ్రమ. ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ యొక్క దేవుని యొక్క కడవరి దినాల్లో మనం ఉంటున్నాం. దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూడవలసి ఉంటున్నాం. కానీ అలాంటి సమయంలో ఈ భక్తిహీనత వల్ల మనము దేవునికి దూరస్థులం అవుతున్నాం. కాబట్టి అనేక మంది శ్రమల పాలవుతున్నాం. అందుకనే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి బోధించే విషయం ఏమంటే, ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఈడ్వబడి మరులు కొల్పబడి శోధింపబడిన వాడై దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణము కంటుంది. కాబట్టి సుశర ప్రియులారా, ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత, ఈ లోక సంబంధమైన జీవితాన్ని అనుభవించుట చేత, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలను నెరవేర్చుకున్నట చేత దేవుని యొక్క దేవుని యందు భయభక్తులు విడిచి భక్తిహీనతలో పడిపోవచ్చున్నారు. అందుకనే ప్రియులారా, క్రీస్తునందు ప్రియమైన ఆత్మీయ సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట ఎంతో శ్రేష్టమైనది. దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించుట ఎంతో శ్రేష్టమైనది. మన యొక్క ఫలవంతమైనటువంటి ఆత్మీయ మార్గాల్లో, ఫలవంతమైనటువంటి ఆత్మీయ జీవితంలో నీవు జీవించినట్లయితే, దేవునికి లోబడినట్లయితే, ఈ భక్తిహీనత అనే శ్రమలో నీవు పాలు పంపులు పొందవు. నిజంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. అందుకనే ప్రియమైన దేవుని కుటుంబమా, రెండవ ప్రధానమైన అంశాన్ని మనం చూసినట్లయితే, భక్తిహీనత గల వారికి దేవుని మరుతురు. సుశర ప్రియులరా, అనేక సార్లు మనం అనుకుంటున్నాం, అయ్యో ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వినిపిస్తున్నప్పటికీ, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ యొక్క సమస్యల నుంచి దేవుని వాక్యం వినిపిస్తున్నప్పటికీ అనేక మంది భక్తిహీనతలోకి దిగజారిపోతున్నారే. కారణం ఏంటి అని చూస్తే, నిజంగా ఈ లోకము సర్వసృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మరిచిపోతుంది ప్రియులారా. దేవుడు లేడని అనేక మంది బుద్ధిహీనులు ప్రబలుచున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే ప్రియమైన దేవుని ప్రియ కుమారుడా, కుమార్తె, ఈ లోకములో కలిగినటువంటి సమస్యలన్నిటిలో కూడా, శోధనలన్నిటిలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి నీవు ఇష్టపడినట్లయితే, నిజంగా దేవుని మర్చేవాడిగా ఉండకూడదమ్మా, దేవుని మర్చేవాడిగా ఉండకూడదయ్యా. అందుకనే దేవుడు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నీ యందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 10-11 వచనంలో మనం చూసినట్లయితే, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున వారు బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధించబడిన వారై చీకటిలోనూ మరణాంధకారములోనూ వారు నివాసము చేయొచ్చు, వారి హృదయములో ఆయాసము చేత వారిని కృంగజేసి ఉన్నాడు. సుశర ప్రియులారా, దేవుని మరిచినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టినటువంటి వారు, దేవునికి లోబడకుండా దేవుని యందు కేవలం నామమాత్రముగా జీవించినటువంటి వారి పరిస్థితి ఎలా ఉందంటే, వారు
నిజంగా వారి హృదయములో దేవుడు ఆయాసము చేత వారిని కృంగదీసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు నిజంగా వారిని ఈ అనేక విధములుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని ఆజ్ఞలు మరిచి, దేవుని తీర్మానాన్ని తృణీకరించి, దేవునికి లోబడక జీవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క నిజంగా ఈ కడవరి దినముల్లో నిజంగా ఎలాంటి భయభక్తులు కలిగి, ఎలాంటి యొక్క భయభక్తులు కలిగి, నిరీక్షణ కలిగి మన యొక్క ఆత్మీయ మార్గాన్ని మనం కొనసాగిస్తున్నాం, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము కొనసాగిస్తున్నాం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా నిజంగా అంటున్నాడు. ఆ యొక్క దావీదు గ్రంథంలోనే, కీర్తనల గ్రంథంలో 84వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, దావీదు చెప్పినటువంటి మాట, భక్తిహీనులు గుడారములో నివసించుట కంటే నా యొక్క దేవుని మందిర ద్వారమునొద్ద నిలుచుండుట ఎంతో శ్రేష్టము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దావీదు అంటున్నాడు, నిజమైన భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నిరీక్షణ కలిగి, ఆ యొక్క దేవుని ద్వారం వద్ద, దేవుని పాదముల చెంత నేను నివసించుట నాకెంతో ఇష్టము. అందుకనే ఈరోజు నిజంగా దేవుని యందు మరిచిపోతున్నావేమో, దేవుని యందు నిజంగా భయభక్తులు కోల్పోతున్నావేమో, దేవునికి లోబడక నీవు తీర్మానం చేసుకుంటున్నావేమో, దేవుని ఆజ్ఞలను మరిచి నీవు నివసిస్తున్నావేమో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. అందుకనే రెండవదిగా మనం చూసాం ఏమని, దేవుని యొక్క ఆ భయభక్తులు లేకపోతే నిజంగా దేవుని మరిచిపోతాం. నిజంగా ఈ యొక్క కడవరి దినాల్లో దేవుని యందు భయభక్తులు మరిచిపోతే దేవుని యందు మరిచిపోయినట్టే, దేవుని మరిచినట్టే మన జీవితం. అందుకనే ఈ యొక్క కడవరి దినాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి మన ఆత్మీయ మార్గములో ఈ యొక్క జీవించడానికి, ఆత్మీయ జీవితాన్ని ఫలవంతమైన జీవితంగా జీవించడానికి దేవుడు నీకు సహాయం చేయడానికి, వాక్యోపదేశం చేత నిన్ను హెచ్చరించడానికి చూస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సమయంలో అనేక సార్లు మనము దేవుని యందు భయభక్తులు కోల్పోతున్నాం. దేవుని యందు ఆజ్ఞలు మరిచి, ఆయనకిచ్చిన తీర్మానాన్ని తృణీకరించి మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి నేర్చుకుంటున్నాం. అందుకనే అనేక సార్లు ఈ భక్తిహీనత త్రాళ్లతో లాగబడినటువంటి వారమై పాపములు లాక్కునుచు సమస్యల్లో, ఇరుకుల్లో, శోధనలో, అనేకమైనటువంటి మరణాంధకారములోను, చీకటిలోనూ జీవించువారుగా ఉంటున్నాం. అందుకనే ప్రియమైన దేవుని ప్రియులరా, క్రీస్తునందు ప్రియమైన పిల్లలారా, దేవుణ్ణి మరిచినట్లయితే నిజంగా దేవుని యొక్క ఉగ్రత, ఆ యొక్క నిజమైన తీర్పు దినాన ఆ ఉగ్రతలో మనం పాలుపంపులు పొందుతాం. అందుకనే అపవాది వేసే ఈ యొక్క బీజానికి, అపవాది వేసే ఈ యొక్క కుతంత్ర కుయుక్తులకు లోబడక, దేవునికి లోబడి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆత్మీయ మార్గములో జీవిస్తే నిన్ను నీవు కాపాడుకున్నట్లు, నీ కుటుంబాన్ని దేవుని రాజ్యంలో నీవు చూసినట్లు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే మూడో అంశాన్ని మనం చూసినట్లయితే, భక్తిహీనత వల్ల గలవారికి తీర్పులోనికి వెళ్ళుదురు. చూసారా ప్రియులారా, మూడో విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. భక్తిహీనత వల్ల ఈ లోకములో ఆ యొక్క అపవాది వేసిన బీజము, సైతాను వేసినటువంటి ఆ యొక్క అపవాది వల్ల, ఆ యొక్క భక్తిహీనత వల్ల ఈ లోకములో ఆ యొక్క దేవుని యొక్క రాకట్లో మనము ఆ యొక్క తీర్పులోనికి వెళుతున్నాం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, పైకి మనం భయభక్తులు కలిగినట్లుగా వేషధారణ కలిగి, దేవునికి లోబడక, దేవుని ఆజ్ఞలు మరిచి, దేవుని తీర్మానాన్ని తృణీకరించి జీవించినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. అందుకనే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 26వ వచనంలో కూడా, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. చూశారా ప్రియులరా, ఈ రోజుల్లో పరిశుద్ధ గ్రంథం మనకు చెప్పేది ఏంటంటే, పైకేమో మనము భయభక్తులు కలిగినట్లుగా వేషధారణ కలిగి జీవిస్తే వాని మాటలను బట్టి, వాని క్రియలను బట్టి దేవుడు వాని భక్తి వ్యర్థమే అని ప్రకటించుచున్నాడు. మరి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు లోబడి, దేవుని ఆజ్ఞలతో గైకొని, దేవుని యొక్క తీర్మానాన్ని గైకొని, నీవిచ్చిన ప్రమాణం ప్రకారం దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతటిని కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి ఇష్టపడాలని దేవుని వాక్యం మనకి బోధిస్తున్నది. అందుకనే మూడో అంశాన్ని మనం చూసినట్లయితే, భయభక్తులు కలిగి జీవించినందువల్ల, జీవించడం పోతే నిజంగా తీర్పులోనికి నువ్వు వెళతావు, ఆ యొక్క దేవుని యొక్క తీర్పులోనికి నువ్వు వెళతావు. చూసినట్లయితే కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినట్లయితే, భక్తిహీనులు దానిని చూసి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుకొనుచు క్షీణించిపోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును,
భక్తిహీనులకు దేవుడు ఇట్లే సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని యందు ప్రియులారా, దేవుణ్ణి మర్చువారి గతి ఏమవుతుంది? దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వారి గతి ఏమవుతుంది? వారు తీర్పులోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నారు. వారు దేవుని ఆ తీర్పులో, ఆ నరకాగ్నిలో పడవేయడానికి వారు సిద్ధపడుతున్నారు. ఇలాంటి సమయంలో నీవు నేను ఏ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని, మన ఆత్మీయ మార్గాన్ని మనము కాపాడుకుంటున్నాం? మనం నిరీక్షణ గల వాళ్ళమై నిజంగా ఆ శుభప్రదమైన గొప్ప నిరీక్షణ కలిగి ఈ లోకములో భక్తితోనూ నీతితోనూ బ్రతుకుచుండవలనని దేవుడు మనకి బోధిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఏ విధంగా జీవించాలి? అనేక సార్లు మనం చూస్తున్నాం మన ఆత్మీయ జీవితంలో ఈ భక్తిహీనతలో పడి మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని, మన యొక్క దేవుడిచ్చిన ఆ శుభప్రదమైన నిరీక్షణ మనం కోల్పోతున్నాం. అందుకనే ప్రియులారా, ఈ యొక్క సమయంలో భయభక్తులు కలిగి దేవుని యందు నిలకడగా నిలిచి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసినట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. అందుకనే యెషయా గ్రంథములో 50వ అధ్యాయం 16వ వచనం 20 నుంచి మనం చూసినట్లయితే భక్తిహీనులతో ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. వారు నిజంగా దేవుని యందు లోబడక, దేవుని మాటలకు లోబడక, ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క సహవాసము కలిగి, ఈ లోక సంబంధమైనటువంటి దురాశలు కలిగి జీవించినటువంటి వారిని చివరిగా ఆ యొక్క తీర్పు దినాన వారి చేసినటువంటి పనులన్నిటిని బట్టి వరుసగా వారికి కనులెదుటే సాక్ష్యం ఇచ్చినటువంటి దేవుడుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని యందు క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ జీవిత కాలమును నిజంగా ఫలవంతమైన ఆత్మీయ జీవితంగా జీవించడానికి నువ్వు ఇష్టపడినట్లయితే దేవుని యందు గొప్పగా నువ్వు ఆశీర్వదించబడతావు. గొప్పగా నీవు ఆయన రాజ్యంలో నీవు ఉంటావు. ఆయన నీతిని అలంకరించుకొని వధువు సంఘము వలె, వధువు కన్య వలె, ఆ యొక్క కుమారుని వలె నీవు ఆశీర్వదించబడతావు. అందుకనే ఈ యొక్క ఆత్మీయ మార్గాన్ని నువ్వు అనుసరిస్తున్నావా? లేదా ఈ లోకములో ఉండే ఈ భక్తిహీనతను, ఈ యొక్క దురాశల చేత విడవబడి నిజంగా మరులు కొల్పబడి అపవాది అయినటువంటి సాతాను యొక్క ఆ యొక్క పాపము అనే బీజమును లాక్కొని ఆ పాపం అనే పరిపక్వమై గర్భం ధరించి మరణం కనునంతగా నువ్వు వేదన చెందుచున్నావా? అందుకనే ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఈ యొక్క కడవరి దినముల్లో మనం జీవించినప్పుడు దేవునికి లోబడుట, దేవుని ఆజ్ఞలకు లోబడుట, దేవుని తీర్మానాన్ని తృణీకరించకుండా దేవుని యొక్క తీర్మానాన్ని నెరవేర్చుకొని దేవుని మాటకు లోబడి జీవించినట్లయితే నీవు నేను ఆ యొక్క ఆత్మీయ మార్గములో ఫలవంతమైనటువంటి జీవితం జీవించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని ప్రియ కుమారుడా, కుమార్తె, ఈ యొక్క కడవరి దినాల్లో అంత్యకాలములో మనం జీవిస్తున్నప్పుడు అనేక సార్లు మనము ఈ భక్తిహీనతను త్రాళ్లతో లాగబడి శ్రమల పాలవుతున్నాం. ఈ యొక్క భక్తిహీనతను శ్రమలలో మనం పడి దేవునికి అనేకమైన శ్రమల్లో పాలివారిగా ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, ఈ యొక్క సమయంలో మనము దేవుని యందు నిలకడగా ఉండి, దేవుని యందు రక్షణ అనుభవం కలిగి, దేవుని యందు ఆ శుభప్రదమైన నిరీక్షణ కలిగి, ఈ లోకములో ఉండే దురాశలను విడిచిపెట్టి, ఈ లోకములో ఉండే భక్తిహీనతను విసర్జించి దేవుని హత్తుకుని జీవించడానికి తగిన సమయము. కాబట్టి ఎంతో సమయం లేదు, కొంచెమే సమయంలో మనం ఉంటున్నాం. కొంతకాలమే దేవుడు నిజంగా రాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే నిజమైనటువంటి భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా నువ్వు ఆశీర్వదించబడాలని సెలవిస్తున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవుడు అంటున్నాడు, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4, 5 వచనాల్లో కూడా ఆ యొక్క మనకు జీవమై ఉన్న యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశలను, విగ్రహారాధనను వీటిని చంపివేయి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రియ కుమారుడా, దేవుని ప్రియ కుమార్తె, దేవుని యందు నువ్వు నిజంగా భయభక్తులు కలిగితే ఇదిగో దేవునికి నీకు ఆటంకంగా ఉన్నటువంటి ఈ భక్తిహీనత కలిగినటువంటి ఈ క్రియలన్నిటినీ నేను చంపివేయడానికి ఇష్టపడుతున్నావా? నీ శరీరములో దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి ఆటంకపరుస్తున్నటువంటి ఈ క్రియలన్నిటినీ నువ్వు చంపివేయడానికి ఇష్టపడుతున్నావా? నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, జారత్వము, దురాశ, అపవిత్రత, కామతురత ఇవన్నీ కూడా మనల్ని దేవుని దగ్గరికి రానియకుండా, ఈ యొక్క విగ్రహారాధన నిజమైన దేవుణ్ణి కనుగొననీయకుండా దేవునికి దూరస్తులను చేస్తుంది.
కాబట్టి ప్రియమైన దేవుని యందు ప్రియులారా, ఈ భక్తిహీనత లోకములో నీవు నేను నశించిపోకుండా ఈ భక్తిహీనత లోకములో నిజంగా మనము దేవుని యందు నమ్మకంగా ఉండి జీవించాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే చూశారా ప్రియులారా, మనము ఏ విధంగా దేవునికి లోబడుతున్నాం, దేవునికి మాటలను దేవుని ఆజ్ఞలను తప్పకుండా పాటిస్తున్నాం, జీవిస్తున్నాం, జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఈరోజు ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. భక్తిహీనత వల్ల నీవు నిజంగా దేవుని యందు నిజంగా శ్రమల పాలవుతున్నావు, దేవుని ఉగ్రతకు లోనవుతున్నావు. కాబట్టి ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఈ భక్తిహీనత అనే త్రాళ్ళతో లాగుకున్నట్టుకు నీవు ఇష్టపడకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. భక్తిహీనత వల్ల నిజంగా దేవుని యందు మరిచిపోకుండా దేవుని ఆశీర్వాదాన్ని, దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలని దేవుని వాక్యము మనకి బోధించున్నది. కాబట్టి ఈ యొక్క దేవుని ఆజ్ఞలు మరిచినట్లయితే, దేవుని తీర్మానాన్ని తృణీకరించినట్లయితే, దేవునికి లోబడకపోతే నిజంగా ఆ యొక్క మరణాంధకారములో, ఆ యొక్క చీకటిలోనూ సంచరించు నివాసం చేయొచ్చు. మన హృదయములందు నిజంగా కృంగ చేసుకుంటున్నాం. అందుకనే ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఈ యొక్క విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే కాకుండా భక్తిహీనత వల్ల మనము ఆ యొక్క కడవరి దినాల్లో, ఈ యొక్క అంత్యకాలములో భక్తిహీనత వల్ల మనము ఆ యొక్క దేవుని ప్రత్యక్షతలో, దేవుని రాకల్లో మనము ఆయన తీర్పులోనికి వెళ్ళుటకు సిద్ధపడుతున్నావా? అయితే ఈ క్షణమే ప్రభా, నాలో ఉండే ఈ యొక్క మలినమైనటువంటి భ్రష్టత్వం కలిగినటువంటి ఈ భక్తిహీనతను తీసివేయి. నాలో ఉండే జారత్వాన్ని, నాలో ఉండే అపవిత్రతను, నాలో ఉండే కామతరతను, నాలో ఉండే అనేకమైన దురాశలను, విగ్రహారాధనను, వీటిని చంపివేయమని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. సిద్ధంగా ఉంటున్నావా? క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు లోబట్టడానికి ఇష్టపడుతున్నావా? దేవుని ఆజ్ఞలు గైకొని, దేవుని తీర్మానాన్ని గైకొని నీవు జీవించడానికి ఇష్టపడుతున్నావా? దేవుని యందు నిజంగా నమ్మకంగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? అయితే నీ ఆత్మీయ జీవితము, నీ ఆత్మీయ మార్గము ఫలవంతంగానే ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నిజంగా ఫలవంతంగా నీవు ఆత్మీయ జీవితంలో నీ శుభప్రదమైనటువంటి ఆ గొప్ప నిరీక్షణతో దేవునికి నీవు నిజమైన బిడ్డగా మారిపోతున్నావు. కాబట్టి ఈరోజే నీలో నీవు తీర్మానం చేసుకుని, ప్రియ సహోదరి సహోదరుడా, మనలో అనేక మంది దేవుని ఆలయానికి వెళుతూ కూడా, దేవుని వాక్యం చదువుతూ కూడా, దేవుని ప్రార్థన చేస్తూ కూడా మనము దేవుని మర్చిపోతున్నాం. దేవుని యందు భయభక్తులు లేకుండా మనం చెడిపోతున్నాం. ప్రాచీన స్వభావాన్ని మళ్ళీ ధరించుకుంటున్నాం. క్రీస్తు ఇచ్చినటువంటి ఆ నవీన స్వభావాన్ని, ఆ యొక్క నిత్య జీవాన్ని మనం కోల్పోతున్నాం. అందుకనే ఈ యొక్క కడవరి దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యందు నమ్మకం కలిగి, దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుని యందు నిజంగా నిరీక్షణ కలిగి ఉంటే ఈ యొక్క భక్తిహీనత అనే అపవాది యొక్క ఆయుధానికి నువ్వు బలి కాకుండా దేవుని యందు ఆ నిత్య జీవానికి, ఆ నిత్య ఆశీర్వాదానికి దీవెనకరంగా నీవు ఉండాలంటే దేవుడు నీతో ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదకరంగా ఉంటాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనల్ని మనం సమర్పించుకున్నట్లయితే, దేవుని యందు నమ్మకంగా మనం సమర్పించుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు సహాయం చేయడానికి ఇష్టపడతాడు, నేను నిజంగా ఈ భక్తిహీనతలోంచి తీసుకురావడానికి ఇష్టపడతాడు. ప్రార్థించుకుందామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందు ఆసీనుడైన మా పరమ తండ్రి, నాయనా, అవును ప్రభా, ఇహలోక సంబంధమైన దురాశల చేత, భక్తిహీనతను త్రాళ్ళ చేత మేము లాగుకుని శ్రమ పడుతున్నాం. మరి ఈ భక్తిహీనత లోకములో మమ్మల్ని ప్రత్యేక రీతిగా మీరు ఆశీర్వదించమని, వాక్యం ఇచ్చిన నీ బిడ్డలను కూడా దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.